అందరికీ నమస్కారం. మన దేశాన్ని కుదిపేసిన ఒక సంఘటన పుల్వామా దాడి. దాని గురించి ఒక మాజీ గవర్నర్ కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. అసలు విషయమేంటంటే, ఈ ఆరోపణలు మన జాతీయ భద్రతకే ఒక పెద్ద సవాల్ విసురుతున్నాయి. వాటి గురించే ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఈ ఒక్క మాటతో దేశ రాజకీయాల్లో ఒక రకమైన భూకంపమే వచ్చింది. మరి ఇంతకీ ఎవరి సత్యపాల్ మాలిక్? ఆయన మాటలకు అంత విలువెందుకు? ఆయన ఆరోపణల్లో ఉన్న తీవ్రత ఎంత? వాటన్నింటినీ ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ గవర్నర్ చేసిన సంచలన ఆరోపణలు ఏంటి? అసలు సత్యపాల్ మాలిక్ ఎవరు? ఆయన చెప్పిన మాటల్ని మనం ఎందుకంత సీరియస్గా తీసుకోవాలి? సత్యపాల్ మాలిక్ ఈ పేరు రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఆయనకు దశాబ్దాల అనుభవముంది. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యేగా తన ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత లోక్సభ, రాజ్యసభ ఇలా రెండింటిలోనూ సభ్యుడిగా పనిచేశారు. అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడన్మాట. ఆయన ప్రొఫైల్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కేంద్ర సహాయ మంత్రిగా చేశారు. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత వరుసగా బీహార్, జమ్మూ అండ్ కశ్మీర్, గోవా, ఆ తర్వాత మేఘాలయ ఇలా కీలకమైన రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఈయన అధికార కేంద్రాలకు అంటే పవర్ సెంటర్స్కి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. లోపలేం జరుగుతుందో తెలిసే అవకాశమున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలలో మూడు ప్రధానమైన, చెప్పాలంటే సంచలనాత్మక ఆరోపణలు చేశారు. మొదటిది, పుల్వామా దాడి అనేది ప్రభుత్వ ఘోరమైన నిర్లక్ష్యం వల్లే జరిగింది. 2, కాశ్మీర్ విషయంపై ప్రధానమంత్రికి అసలు సరైన అవగాహన, సమాచారం లేదని. ఇక మూడోది, ఇదింకా పెద్దది, ప్రధానమంత్రి అవినీతికి మరీ అంత వ్యతిరేకమేమీ కాదని ఆరోపించారు. సరే, ఈ ఆరోపణల వెనుక ఉన్న సందర్భమేంటి? వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. పుల్వామా దాడి జరగడానికి ముందు కాశ్మీర్లో రాజకీయాలొక చదరంగంలా ఎలా సాగాయే చూడాలి. ఇది 2014లో మొదలైంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. అప్పుడు బీజేపీ, పీడీపీ కలిసి ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. కాని అది ఎక్కువ కాలం నిలవలేదు. 2018 జూన్లో కూలిపోయింది. వెంటనే గవర్నర్ పాలన విధించారు. సరిగ్గా ఆ టైంలోనే ఆగస్టు 2018లో సత్యపాల్ మాలిక్ గవర్నర్గా అడుగుపెట్టారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వేరే పార్టీలు ప్రయత్నిస్తున్న సమయంలో గవర్నర్ మాలిక్ ఏకంగా అసెంబ్లీనే రద్దు చేశారు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. చివరికి డిసెంబర్ 2018లో రాష్ట్రపతి పాలన విధించారు. అంటే ఈ మొత్తం రాజకీయ నాటకంలో మాలిక్ ఒక కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మనం ఆ చీకటి రోజు గురించి మాట్లాడుకుందాం. పుల్వామా దాడి. అసలు ఆ విషాదాన్ని ఆపడం సాధ్యమయ్యేది కాదా? లేక ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యాల ఫలితమా? మాలిక్ ఏం చెప్తున్నారో విందాం. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పుల్వామా దాడికి కొన్ని వారాల ముందు 1 కాదు, 2 కాదు, ఏకంగా 11 సార్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలొచ్చాయట. ఒక భయంకరమైన దాడి జరగబోతోంది అని పదే పదే హెచ్చరించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ రోజు పరిస్థితి ఏంటి? 78 వాహనాలు, ఒక భారీ కాన్వాయ్, అందులో 2500 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. కాశ్మీర్లో అంత పెద్ద కాన్వాయ్ని రోడ్డుమీద తీసుకెళ్లడం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడే మాలిక్ ఒక కీలకమైన విషయం చెప్పారు. సీఆర్పీఎఫ్ వాళ్ల జవాన్లను సురక్షితంగా తీసుకెళ్లడానికి హోం మంత్రిత్వశాఖను కేవలం 5 విమానాలడిగిందట. కానీ ఏమైంది? ఆ రిక్వెస్ట్ను హోంమంత్రిత్వశాఖ తిరస్కరించిందని మాలిక్ ఆరోపిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఆ 5 విమానాలు గనక ఇచ్చి ఉంటే ఇంత పెద్ద విషాదం జరిగి ఉండేదే కాదేమో అని ఆయన వాదన. సరే, విమానాల విషయం పక్కన పెడితే కనీసం గ్రౌండ్లో అయినా భద్రత సరిగ్గా ఉందా? అదీ లేదంటున్నారు మాలిక్. ఆయన ప్రకారం 3 పెద్ద తప్పులు జరిగాయి. 1, ఆ కాన్వాయ్ వెళ్లే హైవేని సరిగ్గా శానిటైజ్ చెయ్యలేదు, అంటే తనిఖీ చెయ్యలేదు. 2, ఆ హైవేకి కనెక్ట్ అయ్యే 8 నుంచి 10 లింక్ రోడ్లను గాలికొదిలేశారు. అక్కడ కాపలానే లేదు. 3, ఇందాక మనం చెప్పుకున్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు మాలిక్ చెప్పిన అత్యంత సంచలనమైన, షాకింగ్ ఆరోపణ వినండి. ఆయన ఏమంటున్నారంటే, దాడి జరిగిన రోజు సాయంత్రమే తను నేరుగా ప్రధానమంత్రికి ఫోన్ చేసి, ఇది మన తప్పుల వల్లే జరిగింది అని చెప్పారట. దానికి ప్రధానమంత్రి,
ప్రస్తుతానికి మీరు ఈ విషయంపై మౌనంగా ఉండండి అని చెప్పారని మాలిక్ బయటపెట్టారు. ఈ దాడి జరగటం ఒక ఎత్తు అయితే అది జరిగిన సమయం మరో ఎత్తు. 2019 జనరల్ ఎలక్షన్స్కి కేవలం కొన్ని నెలల ముందు ఈ విషాదం జరిగింది. మరి ఆ తర్వాత రాజకీయాలు ఎలా మలుపు తిరిగాయో చూద్దాం. ఎన్నికల ప్రచారంలో సైన్యం పేరుని వాడడంపై పెద్ద దుమారమే రేగింది. ఒక పక్క యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత సైన్యాన్ని ఏకంగా మోదీ సైన్యం అని పిలిచారు. కానీ అదే బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఆర్మీ చీఫ్ అయిన జనరల్ వీకే సింగ్ ఏమన్నారో తెలుసా? సైన్యాన్ని ఎలా పిలిచేవాళ్లు దేశద్రోహులు అన్నారు. చూడండి, ఒకే పార్టీలో ఎంతటి వైరుధ్యమో. ఇక స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మొదటిసారి ఓటు వేయబోతున్న యువతను ఉద్దేశించి, మీ మొదటి ఓటు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసిన వీర సైనికులకు, పుల్వామాలో అమరులైన జవాన్లకు అంకితమివ్వండి అని నేరుగా అడిగారు. ఎన్నికలు ముగిశాయి. తరువాత ఆగస్టు 5, 2019 దేశ చరిత్రలో ఒక కీలకమైన రోజు. ఆర్టికల్ 370 రద్దు చేయబడింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ఆ సమయంలో కాశ్మీర్ గవర్నర్గా ఉన్న మాలిక్ ఇంత పెద్ద నిర్ణయం గురించి తనకు కేవలం ఒక రోజు ముందే చెప్పారని అన్నారు. అంటే చివరి నిమిషం వరకు గవర్నర్కే తెలియదనమాట. సరే, ఇన్ని తీవ్రమైన ఆరోపణలొచ్చాయి కదా, మరి ప్రభుత్వం వైపునుంచి, అధికార పార్టీ వైపునుంచొచ్చిన రెస్పాన్స్ ఏంటి? చూద్దాం. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఈ ఆరోపణలపై ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. పూర్తి నిశ్శబ్దం. అయితే పార్టీ వైపునుంచి కొన్ని రియాక్షన్స్ వచ్చాయి. కానీ అవి ఆరోపణలకు సమాధానాలుగా లేవు. ఒక బీజేపీ అధికార ప్రతినిధి మాలిక్కి వయసైపోయింది, జ్ఞాపకశక్తి పోతోంది అన్నారు. పార్టీ ఐటీ సెల్ చీఫేమో మాలిక్ ఒకప్పుడు ప్రతిపక్ష నేతను విమర్శిస్తున్న పాత వీడియోని బయటకు తీశారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఆరోపణల తర్వాత మాలిక్ ఉన్న పర్సనల్ సెక్యూరిటీని తగ్గించారు. ఇవన్నీ చూస్తే ఆరోపణలకు సూటిగా సమాధానం చెప్పడం కన్నా వ్యక్తిగత విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చివరికి మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒకప్పుడు అంత కీలకమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి దేశ భద్రతకు సంబంధించిన ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు అధికారికంగా వచ్చే స్పందన మౌనమే అయితే, ఆ మౌనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దానికి అర్థమేమిటి? ఇది నిజంగా జవాబు దొరకని ప్రశ్న.